వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి వీడియో చూడండి. ప్రపంచంలోనే మొట్టమొదటి గొప్ప యూనివర్సిటీ ఎక్కడ నిర్మించారో తెలుసా? ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ కంటే వందలేళ్ల క్రితమే మన ఇండియాలో ఒక అద్భుతం సృష్టించబడింది. అదే ప్రాచీన నలంద. 5th సెంచరీలో గుప్త సామ్రాజ్యపు చక్రవర్తి కుమారగుప్తుడు ఈ ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్ ని నిర్మించాడు. ఇది కేవలం ఒక బడి కాదు, వరల్డ్స్ ఫస్ట్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ. ఇక్కడ చైనా, కొరియా ఇంకా సెంట్రల్ ఏషియా నుండి వచ్చిన 10,000 మంది స్టూడెంట్స్, 2,000 మంది టీచర్స్ ఉండేవారు. వీరు సైన్స్, మెడిసిన్, ఆస్ట్రానమీ అభ్యసించేవారు. ఇక్కడి లైబ్రరీ పేరు ధర్మగంజ్. ఏకంగా 9 అంతస్తుల భవనాల్లో లక్షలాది బుక్స్ భద్రపరచబడ్డాయి. దాదాపు 800 ఏళ్ల పాటు నలంద ప్రపంచానికే నాలెడ్జ్ హబ్ గా నిలిచింది. మన ఇండియన్ హిస్టరీలోని ఇలాంటి ఎన్నో రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్టార్టింగ్ లో చూసిన 3D డాక్యుమెంటరీ హిస్టరీ వీడియో నేనైతే ఏఐతో క్రియేట్ చేశాను. మీరు కూడా ఇలాంటి వీడియోస్ అయితే మొబైల్లో ఎలా క్రియేట్ చేయాలో 3 సింపుల్ స్టెప్స్ తో చెప్తాను. వీడియో అయితే చివరిదాకా చూడండి. మనం ఇలాంటి 3D డాక్యుమెంటరీ హిస్టరీ వీడియోస్ చేయడానికి స్క్రిప్ట్ అయితే కావాలి. నేను గూగుల్ జెమినీ అయితే ఓపెన్ చేసి జెమినీకి అయితే ప్రాంప్ట్ అలాగే నా వీడియో ఐడియా కూడా ఇస్తున్నాను అనమాట. అలాగే ప్రాంప్ట్లో నాకు స్క్రిప్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా కావాలని టైప్ అయితే చేస్తున్నాను అనమాట. నేను వాడే ప్రాంప్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఓకే, నేను ప్రాంప్ట్ అవగానే గూగుల్ జెమినీ అయితే నాకైతే నా నా వీడియోకి కావాల్సిన స్క్రిప్ట్ అలాగే తెలుగు అండ్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసింది. స్క్రిప్ట్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే వీడియో జనరేట్ చేయడానికి మనకి స్క్రిప్ట్ సరిపోయే టెక్స్ట్, వీడియో ప్రాంప్ట్స్ కావాలి. అందుకైతే నేనైతే డీటెయిల్డ్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇచ్చి నాకు అవసరమైతే స్క్రిప్ట్లో 3D మినియేచర్ యానిమేషన్ కూడా యాడ్ చేయమని జెమినీకి అయితే చెప్తున్నాను అవసరమైన చోట. నేనైతే 8 సీన్స్ అని అయితే అడిగాను. కావాలంటే మీరు రిక్వైర్మెంట్ బట్టి సీన్స్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ సీన్ 1 అయితే కాపీ చేసుకుని గూగుల్ క్రోమ్లోకి వచ్చి గూగుల్ క్రోమ్లో గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేస్తున్నాను. గూగుల్ ఫ్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ మీద క్లిక్ చేసి గూగుల్ అకౌంట్ లాగిన్ చేసి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక మనకైతే కింద ప్రాంప్ట్ బాక్స్ అయితే ఉంటుంది. అక్కడ వీడియో సెలెక్ట్ చేసుకుని అలాగే మోడల్ అయితే వియో 3.1 ఫాస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని నేనైతే యూట్యూబ్ లాంగ్ వీడియో కింద చేద్దాం కాబట్టి ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుని నేను కాపీ చేసుకుని ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసి వీడియో అయితే జనరేట్ చేస్తున్నాను. వీడియో అయితే జనరేట్ అయితే అవుతుంది. ఓకే, మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూస్తాను చూడండి. సేమ్ నాకు ప్రాంప్ట్ తగ్గట్టు అయితే మనకైతే వీడియో జనరేట్ అయింది. నా స్క్రిప్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. పైన అయితే మనకి డౌన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి హై క్వాలిటీలో కావాలంటే అప్ స్కేల్ మీద క్లిక్ చేస్తే అప్ స్కేల్ అవ్వడం కొంచెం టైం అయితే పడుతుంది. అప్ స్కేల్ అయిపోయాక మనం డౌన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, మన సీన్ 1 సరిపోయే వీడియో అయితే మనం జనరేట్ చేసుకుందాం. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే మనం రిపీట్ చేయాలన్నమాట. నేను సీన్ టు ప్రాంప్ట్ కాపీ చేసి గూగుల్ ఫ్లోలో పేస్ట్ చేసి వీడియో అయితే జనరేట్ చేస్తున్నాను. వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఆ వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఓకే, వీడియో అయితే డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి వాయిస్ ఓవర్ అండ్ ఎడిటింగ్. వాయిస్ ఓవర్ కోసం గూగుల్ జెమినీలోకి అయితే వచ్చి నేనైతే గూగుల్ జెమినీకి అయితే నాకు ఈ స్క్రిప్ట్ అంతా ఒక వాయిస్ ఓవర్ స్క్రిప్ట్లో అయితే ఇమ్మని నేనైతే ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. కెన్ యూ గివ్ మీ నరేషన్ స్టైల్ వాయిస్ ఓవర్ స్క్రిప్ట్ అని యూస్ ఇంగ్లీష్ వర్డ్స్ ఓన్లీ ఇంగ్లీష్ లాగే వాడమని తెలుగులో ట్రాన్స్లేట్ చేయదని అయితే ఇస్తున్నాను అనమాట. ఓకే, యూట్యూబ్కి అయితే ఆప్టిమైజ్ చేయమని నరేషన్ స్క్రిప్ట్ అయితే అడుగుతున్నాను. ఓకే, నాకు జెమినీ అయితే స్క్రిప్ట్ అయితే ఇచ్చింది, తెలుగు ఇంగ్లీష్ ఇచ్చింది. ఇలా కాకుండా మనకైతే పారాగ్రాఫ్ స్టైల్ అయితే బాగుంటుంది అనమాట వాయిస్ ఓవర్ చేయడానికి. నేనైతే జెమినీలోకి అయితే వెళ్ళి పారాగ్రాఫ్ స్టైల్ అని అయితే ఇస్తున్నాను అనమాట. పారాగ్రాఫ్ స్టైల్ అని ఇవ్వగానే గూగుల్ జెమినీ అయితే మన వీడియో స్క్రిప్ట్ని అయితే పారాగ్రాఫ్ స్టైల్లో తెలుగులో చాలా అద్భుతంగా అయితే ఇచ్చిందనమాట. ఆ స్క్రిప్ట్ అయితే కాపీ చేసుకుంటున్నాను అనమాట. కాపీ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో ఏదైనా నోట్స్ యాప్లో సేవ్ అయితే చేసుకోండి. నేనైతే గూగుల్ నోట్స్లో సేవ్ చేసుకుంటాను అనమాట వాయిస్ ఓవర్ కోసం. ఓకే, నోట్స్లో అయితే సేవ్ చేసుకుని వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. మీ మొబైల్ ఫోన్లో ఏదైనా వాయిస్ రికార్డర్ యాప్తో వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అయితే వీడియో ఎడిటింగ్ అనమాట. వీడియో ఎడిటింగ్ అయితే నేను ఇన్షాట్ యాప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇన్షాట్లో వీడియో మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేసి ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుంటున్నాను. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మనమైతే నెక్స్ట్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది. డ్యూరేషన్లోకి అయితే వెళ్ళి వీడియో అయితే లెంత్ 60 సెకండ్ కాబట్టి 60 సెకండ్స్ అయితే పెట్టుకుని ఆడియోలోకి అయితే వెళ్ళి నేనైతే వాయిస్ రికార్డ్ చేసుకున్న ఆడియో అయితే ఉంటుంది కదా, ఆ ఆడియో అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకుని మనమైతే ఫస్ట్ అయితే ఆడియో ఎడిట్ చేయాలన్నమాట. మన ఆడియోలో గ్యాప్స్ లేకుండా ప్లే చేసుకుని మనమైతే ఆడియోని అయితే ఎడిట్ చేయాలన్నమాట. ఆడియోలో గ్యాప్స్ ఉంటే మనకి వీడియో అయితే బాగా రాదు. కాబట్టి ఆడియో ఎడిటింగ్కి అయితే కొంచెం మనం టైం అయితే పేషెన్స్గా ఎడిట్ చేయాలి.
ఓకే. మనకి ఆడియో ఎడిటింగ్ అయితే దాదాపు కంప్లీట్ అయ్యి వచ్చింది. చూసారు కదా! నాకైతే ఒక 20 మినిట్స్ టైం అయితే పట్టింది టోటల్ ఆడియో ఎడిట్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ పీఏబీలోకి అయితే వెళ్ళి కొంచెం మోషన్ గ్రాఫిక్స్ అయితే యాడ్ చేస్తే మన స్క్రిప్ట్‌కి తగ్గట్టు కొంచెం వీడియో అయితే బావుంటుందనమాట. నేను ఆల్రెడీ ఏఐతో మోషన్ గ్రాఫిక్స్ అయితే ఎలా క్రియేట్ చేయాలో వీడియో చేశాను. లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మోషన్ గ్రాఫిక్స్‌తో పాటు మనం గూగుల్ ఫ్లోలో జనరేట్ చేసిన ఏఐ వీడియోస్ అయితే యాడ్ చేసుకొని మన వీడియో ఎడిటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళొచ్చు. అయితే ఇలాంటి వీడియోస్‌కి స్క్రిప్ట్ అండ్ వీడియోస్ అయితే ఏఐతో జనరేట్ చేస్తాం. కానీ వాయిస్ ఓవర్ అండ్ ఆడియో ఎడిటింగ్‌లో అలాగే వీడియో ఎడిటింగ్‌లో ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. మీకు గనుక ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై ఇస్తాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే క్లిక్ చేసి చూడండి. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్.